మేకప్ మంత్రి, నేను వాడేసిన బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతున్నావు, మళ్ళీ నువ్వు నా గురించి మాట్లాడుతున్నావు. ఇవి మాజీ మంత్రి వైసీపీ నేత గుడివాడ అమర్నాథ్ మాట్లాడినటువంటి మాటలు. మనకు ఒక మేకప్ మంత్రి ఉంది, మీ అందరూ చెప్పాల్సిందే. నువ్వు వచ్చి మాటలు మాట్లాడతావు. ఒక్కసారి పదవి వస్తే నేను వదిలేసినటువంటి బుల్లెట్ ప్రూఫ్ కారు వదిలి తిరుగుతున్నావు. నువ్వు వాడి వదిలేసినటువంటి నా బుల్లెట్ ప్రూఫ్ కారు నువ్వు వాడుతూ నా గురించి మాట్లాడుతున్నావు. ఏమైనా ఉందా అని అడుగుతావు. వీళ్ళ మాటలు చూస్తుంటే రాజకీయ పరిపక్వత లోపించింది అని ఎల్కేజీ పిల్లాడికి కూడా అర్థమవుతుంది. ఏంటి వీళ్ళు వైసీపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారని అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? మహిళల అలంకరణ గురించి, వస్త్రధారణ గురించి కామెంట్స్ చేయొద్దురా బాబు అని చెప్తూ ఉంటే ప్రతోడు అదే మాట. ఆమె మేకప్ వేసుకుంటే నీకెందుకు, ఆమె ఎలా ఉంటే నీకు అవసరమా? మహిళల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం నోరు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడుకోవాలి. ఇకపోతే బుల్లెట్ ప్రూఫ్ కార్ అంట. బుల్లెట్ ప్రూఫ్ కార్ నీదే? నువ్వు అన్నావా? వైసీపీ గవర్నమెంట్దే. వైసీపీ అధికారంలో దిగిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే వాళ్ళకి వస్తుంది. కనీసం ఆ రూల్స్ కూడా తెలియదు మీకు. ఆ బుల్లెట్ ప్రూఫ్ కార్ ఏదైతే ఉందో అది ప్రభుత్వం అంటే ప్రజలది. ప్రజల సొమ్ముతో మీరు తిరిగారు, తర్వాత అధికారంలో ఉన్నవాళ్ళు తిరుగుతారు. నీ సొంతమైనట్టు నేను వాడిన బుల్లెట్ ప్రూఫ్ కార్లో నువ్వు వాడుతున్నావు అంటే, ఈరోజు అనిత గారు వాడిన బుల్లెట్ ప్రూఫ్ కార్ రేపు ఇంకొకళ్ళు వాడతారు. కాస్త జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడాలి. మళ్ళీ 3 పిల్లల కంటే 30,000 ఇస్తాం డెలివరీ అయినప్పుడు అని చెప్పి కూటమి గవర్నమెంట్ ప్రకటించింది కదా. ఈయన అనేది ఏంటంటే నెల 30,000 ఇవ్వాలంట. నెల 30,000 ఇస్తారనుకున్నా కానీ ఇవ్వని అంటున్నారు. అంటే నువ్వు ఇచ్చే 30,000 కోసం ఇప్పుడు మేము అదే పనిలో ఉండాలా? ఎంత వెటకారం అండి. అంటే సంతానోత్పత్తి గురించి మరీ ఇంత చీప్గానే మాట్లాడేది, ఇంత చీప్గా చవాకులు పేల్తారా? జనాభాను పెంచి దేశ భవిష్యత్తును కాపాడాల్సినటువంటి అంశం అది. మీకు నచ్చితే నచ్చిందని చెప్పండి, లేదా దానికి మేము వ్యతిరేకం అని చెప్పండి. అంతేగాని పొద్దాక అదే పనిలో ఉండాలా, ఇదే పనే మాకు, లేకపోతే వెళ్ళిపోయి మీ నారా లోకేష్ని అదే పనిలో ఉండమని చెప్పండి. మీ నారా లోకేష్ ఎందుకు ఒక పిల్లాడికి అన్నాడు? ఎంత చీప్ మెంటాలిటీ అంటే వీళ్ళ చీప్ మెంటాలిటీ తెలిసిన ప్రజలు ఆమెడ దూరంలో పెట్టారు. మళ్ళీ మా వెనక ప్రజలు ఉన్నారు అని చెప్పి ఎగురుతూ ఉన్నారు. అక్కడ ఉన్న కార్యకర్తలే ఉంది, వైసీపీ కార్యకర్తలే అక్కడ ఉంది, వాళ్ళని చూసుకుని వీళ్ళు ఎగురుతున్నారు. కాస్త మారండి. వైసీపీ కార్యకర్తలోని ఇప్పుడు చాలామంది వైసీపీ భావజాలాన్ని వ్యతిరేకిస్తుంది. అన్న అసలు ఏం మాట్లాడతారో తెలియదు అన్న, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతారు. కొద్దిసేపు నరేంద్ర మోదీ సపోర్ట్ అంటారు, నరేంద్ర మోదీ మమ్మల్ని రక్షించాడు అంటారు, తర్వాత మళ్ళీ తీసిపోయి CJP పార్టీకి సపోర్ట్ అంటారు. కాక్రోచెస్ అంటే కాంగ్రెస్ పార్టీ అన్న. మా పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదన్న. జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలకే మాకు పక్క భయం వేస్తుందన్న. ఈ టీడీపీ వాళ్ళు చూస్తేనే ఊళ్ళో మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారన్న. పోయినసారి మీరు ఉన్నప్పుడు మమ్మల్ని ఎన్ని ఇబ్బందులు పెట్టారా, ఇప్పుడు కనీసం మిమ్మల్ని కొద్దిగా చిన్న వాతాయన పెట్టకపోతే బాగోదు అంటున్నారన్న. ఏం చేస్తారు ఏంటని భయం వేస్తున్నాను. వీళ్ళు చూస్తే ఎట్లా మాట్లాడుతున్నారు. ఈసారి కనీసం ఈ 11 సీట్లు కూడా వచ్చేటట్లు లేవన్నా అని సగటు కార్యకర్త, వైసీపీ కార్యకర్త నాతో మాట్లాడిన మాటలు. ప్రజల్లోకి వెళ్ళండి, ప్రజలతో ఉండండి రా బాబు. కొంచెం ప్రజలకు ఏదైనా అర్థమయ్యే రీతిలో చెప్పండి. ప్రభుత్వం ఏదైనా కార్యక్రమం చేయకపోతే దాన్ని పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకించి చేయించేలాగా చేయండి రా బాబు. అబ్బా మాకు అవన్నీ కుదరదు, మాకు పగే ముఖ్యం. ఒక ఆయన అంటాడు, మేము అధికారంలో రాగానే ముందు పగే తీర్చుకుంటాడంట. అసలు అట్టయితే అధికారంలోకి ఎప్పుడు వస్తారు మీరు? ఇంకెప్పుడు మిమ్మల్ని ప్రజలు అభిమానించేది? కొద్దిసేపు ఆ మాట చెప్తా, కొద్దిసేపు ఈ మాట చెప్తుండే, కొద్దిసేపు ఆ మాట చెప్తుండే, 4 మాటలు చెప్తామండి. మీ ముఖ్యమంత్రి అభ్యర్థి సరైనటువంటి మాట మాట్లాడలేదు. ఇంకా జనాలకు ఎట్లా అర్థం అవుద్ది మీ జెండా ఏంటి, మీ ఎజెండా ఏంటి? గొడ్డల పార్టీ అని వాళ్ళు అంటున్నారంటే అందులో అర్థం ఉంది. మీరు లేచిన కాడ నుంచి రప్ప నరుకుతా, సంపుతా, పొడుతా, గుద్దుతా, మాకు ఓటు అయిపోతే చంపుతా అని ప్రజలను అంటున్నారు. మేము గెలిస్తే అపోజిషన్ వాళ్ళని చంపుతామని టీడీపీ వాళ్ళని బెదిరిస్తున్నారు, జనసేన పార్టీ వాళ్ళని బెదిరిస్తున్నారు, పవన్ కళ్యాణ్ అభిమానులు అమరాబూతులు తిడుతున్నారు. ఇదే మీ సంస్కృతి సాంప్రదాయం అయిపోతే ఎప్పుడు గెలుస్తారు అంటున్నా. సరే కార్యకర్తలు ఎవడో చదువు లేక ఏదో మాట్లాడాడు అనుకో, మంత్రులుగా చేసి వచ్చిన వ్యక్తులు కూడా వాళ్ళకి కూడా చదువు లేదంటారు. సరే వాళ్ళకి కూడా చదువు లేదనుకుంటే, చదువు లేకపోయినా కొంచెం సంస్కారంగా మాట్లాడాలి కదా. ఆడవాళ్ళ వస్త్రధారణ, అలంకరణ, లేదంటే నేను వాడిన కారు వాడతారా, నారా లోకేష్ గారిని కూడా రేపటి నుంచి అదే పనిలో ఉండమనండి. ఏంటి బూతులేంటి, ఈ మాటలేంటి? ఇంకెంతకాలం ఇదే మాటలు మాట్లాడుకుంటూ మీరు రాజకీయం చేస్తారు? రాజకీయం చేయడం రాకపోతే కామన్ మూల కూర్చో. అంతేగాని బయటకు వచ్చి ఇట్లాంటి బూతులు మాట్లాడితే ఆ పార్టీకి ఎంతో కొంత ఉన్న క్రెడిబిలిటీ తగ్గిపోతుంది, ప్రజల్లో ఉన్నటువంటి ఆదరణ తగ్గిపోతుంది. అదేంటంటే టీడీపీ వాళ్ళు తిట్టారు, మేము తిడతా ఉన్నాం. టీడీపీ వాళ్ళు తిట్టారు కాబట్టి ఒకళ్ళు 2019లో ఓడిచ్చారేమో, మళ్ళీ మీరు ఇప్పుడు తిడుతున్నారు, మళ్ళీ అట్లా గెలుస్తారు 2029లో. వాళ్ళు చేసిన తప్పే మేము చేస్తాం అంటున్నారు. వాళ్ళు బురదలు అడిగేశారు, మేము బురదలు అడిగేస్తాం అంటున్నారు. వాళ్ళ బురద చొక్కా మీద పడితే మేము మొహాన్ని రాసుకుంటాం అంటున్నారు. ఒరే బాబు, వాళ్ళు తప్పు చేశారని 2019లో ప్రజలు వాళ్ళని ఓడిచ్చారు అనుకోండి. 2024లో మిమ్మల్ని ఎందుకు ఓడిచ్చారు? అట్ట మాట్లాడబట్టే ఓడిచ్చారు. మళ్ళీ ఇప్పుడు అట్లా మాట్లాడుతున్నారు, ఇంకెట్ట గెలుస్తారు? ఇది అందరు చెప్పే కామన్ పాయింట్ అయినా సరే అసలు ఇదే మెయిన్ వైఎస్ఆర్సీపీ పార్టీకి పట్టుకున్నటువంటి నక్షత్రకుల్లాగా పట్టుకుంది, వాళ్ళని పట్టి పీడిస్తుంది. ఇప్పుడు టీడీపీ పార్టీకి వాళ్ళేమి
పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు, క్యాంపెయిన్లు నిర్వహించాల్సిన అవసరం లేదు. వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్న నోటితోల కార్యకర్తలు, నేతలు, వ్యక్తులు, లీడర్లు వీళ్ళు చాలు. ఈ నోటితోల వల్ల టీడీపీ పార్టీకి ప్రజల్లో కాస్త బలం పెరుగుతుంది. ఇప్పుడు కూటమి ఏకమైంది కాబట్టి కాస్త కూస్తా ఉన్న వైసీపీ ఓటర్లు కూడా ఈ కూటమి వైపు వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఏంటన్నా ఆ మాటలు ఉంటున్నాం మేము పార్టీలో ఉంటే ఎట్టైనా మాట్లాడేదని కార్యకర్తలే వాళ్ళలో వాళ్ళు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. పర్సనల్గా మనం గ్రామ స్థాయిలోకి వెళ్ళి వైసీపీ చాట్లో చూస్తే వైసీపీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారు ఏంట్రా బాబు ఎట్లా అంటాడు, మళ్ళీ కాక్రోచ్ పార్టీ సపోర్ట్ అంటాడేంటి, మళ్ళీ మేము కాక్రోచ్లు అంటాడేంటి, ఏంటి తలకాయ నొప్పి నాకు అని కొంతమంది మాట్లాడుకుంటాడు. కొంతమంది ఏమో వైసీపీ నేతలు మొన్నటిదాకా గుడివేళ్ళ కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా వీళ్ళందరం దూరం పెట్టాడు అనుకున్నాం కదరా, మళ్ళీ బయటకు వచ్చి మాట్లాడుతున్నారు ఏంటి వాళ్ళు. వీళ్ళు ఎట్లా మాట్లాడితే 2029లో మనం ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగిన దండగరా బాబు, ప్రజలు మన మొహం మీద వస్తారేమని పాపం కార్యకర్తలు బాధపడతా ఉన్నారు. చాలామంది వైసీపీ కార్యకర్తలు నాతో మాట్లాడతారండి, నేను మాట్లాడతా వాళ్ళతో, అరే బాబు మీకున్న లోపాలు ఇవి, మీకున్న లోపాలు ఇవి అని చెబుతూ ఉంటాను నేను. కానీ పరిస్థితి ఏం చేస్తాం, ఈ వైసీపీ నేతల వలన ఈసారి కూడా ఈసారి కూడా చదువుకున్నట్టే. గుడివాడ అమర్నాథ్ మాట్లాడిన మాటలో అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడాడు, కోడి గుడ్లు పెడుతుంది పొదుగుద్ది, పొదిగి పిల్ల అవ్వాలి కదా, గుడి పెట్టినప్పుడే పిల్ల ఇద్దా, లేదంటే అక్కడ ఫారిన్ కంట్రీస్లో బాగా చలి ఎక్కువ ఉంది నేను వెళ్ళలేను, చలి తగ్గితే కనుక ఇలాంటి మాటలు మాట్లాడి మళ్ళీ ఇప్పుడు వచ్చి నలుగురు కార్యకర్తలు చుట్టూ చేరగానే ఓ ప్రగల్భాలు పలికేస్తూ మైకి దొరికింది కదని గొప్పలు చెప్పేసుకుంటూ ఉంటారు. మీరు ఎన్ని గొప్పలు చెప్పినా మీరు ఎప్పుడు ఏం చేశారనేది సోషల్ మీడియాలో ఉంది, ఎట్ట కొడితే అట్ట వచ్చేస్తుంది. దయచేసి వైసీపీ నేతలు నోరు జాగ్రత్తగా అదుపులో పెట్టుకొని మాట్లాడితే తప్ప మీకు కనీసం డిపాజిట్లు కూడా రానటువంటి పరిస్థితి. ఇదే రకంగా మాట్లాడితే 2029లో ఆ 11 కూడా రావు అనేది రాజకీయ నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ మీరు కాస్త జాగ్రత్తగా మాట్లాడారనుకో డిపాజిట్లు వచ్చి మీకు ప్రతిపక్ష హోదా దక్కే అవకాశం ఉంది అనేది నా అభిప్రాయం. మరి అనిత గారిని కామెంట్ చేయడం, లోకేష్ గారిని కామెంట్ చేయడం, చంద్రబాబుని కామెంట్ చేయడం, పవన్ కళ్యాణ్ కామెంట్ చేయడం, వీళ్ళని ఎట్లా వదిలేస్తే రేపు పొద్దున్న జగన్ గారిని కూడా కామెంట్ చేస్తారు వీళ్ళు. అంటే వీళ్ళ నోటితో ఏ రేంజ్లో ఉందో చెప్పడానికి చెప్తున్నా, తగ్గించుకుంటే మంచిది అనేది నా అభిప్రాయం. మరి మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారనేది తప్పకుండా కామెంట్ రూపంలో రాయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్నర్ స్టూడియోస్.